ఎస్ జై హో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి టీ న్యూస్ ప్రేక్షకులకు టీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి అందజేస్తోంది. 2014 జూన్ 2 ఇవాళ 2025 జూన్ 2 11 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం. దీంట్లో 9 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి అద్భుతమైనటువంటి విజయాల్ని అద్భుతమైనటువంటి ఫలితాలని అందించగలిగింది. అంతకుముందు తెలంగాణ సబ్బండ వర్గాలు కలిసి ఒకతాటిపైకి వచ్చి ఉద్యమం చేసి నాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఆయన దిశానిర్దేశంతో అద్భుత విజయాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ తెలంగాణ ప్రస్థానం ఎట్లా ఉంది, 9-10 సంవత్సరాల కాలం ప్రస్థానం ఎట్లా ఉంది, ఉద్యమ సందర్భాలన్నీ కూడా ఇవాళ తెలంగాణ సమాజం ఎట్లా గుర్తు చేసుకుంటుంది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యోగ సంఘాల నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర వహించినటువంటి దేవిప్రసాద్ గారు, అలాగే కొట్టం జంగయ్య యాదవ్ గారు, రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. దేవిప్రసాద్ గారు, 11 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం, సో ఏమనిపిస్తుంది తలుచుకుంటే? ఎటువంటి గుర్తులన్నీ కూడా కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి? తెలంగాణ ఆవిర్భావం అంటే ఈ జూన్ 2 అనేటువంటిది తెలంగాణ ప్రజలకందరికి కూడా ఒక పండుగ రోజు. పండుగ అట్లాగే అనేక ఆధిపత్యాల్ని ప్రతిఘటించి ఛేదించి తెలంగాణ చిత్రపటాన్ని భారతదేశంలో ఆవిష్కరించబడినటువంటి రోజు జూన్ 2. అనేక మంది అసమాన త్యాగాలు, కేసీఆర్ గారి అమర నిరాహార దీక్ష, టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు, అనేక సంఘాల నిర్మాణం, సబ్బండ వర్గాల సమరం, అనేక త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ జూన్ 2 అంటేనే ఒక పులకింత, ఒక గొప్ప అనుభవం. అనేక ఉద్యమ యాది అనేటువంటిది జూన్ 2. ఎందుకంటే జూన్ 2 ఆవిష్కరణకు ముందు చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు అనేక మంది అనేక రకాలుగా గతంలో ప్రయత్నించిన, ప్రజా సంఘాలు పనిచేసిన ఒక రాజకీయ కార్యాచరణతో తెలంగాణ రావాలి, పార్లమెంట్లో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాలని కేసీఆర్ తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం. అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నేల మీద ఆవిర్భవించినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక మార్గం పడ్డదనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పటి వరకు ఏ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేయనటువంటి పరిస్థితిని చూసాం. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు వలన జరిగినటువంటి ఈ రాజకీయ కార్యాచరణ అంతా కూడా పెద్ద ఎత్తున 32 రాజకీయ పార్టీలను కేసీఆర్ గారు ఒప్పించి, వారితో లేఖలు ఇప్పించి అనేక ఉద్యమాలకి శ్రీకారం చుట్టి తెలంగాణ తీసుకురావడం అనేటువంటిది ఒక చరిత్ర. కాబట్టి జూన్ 2 అనేటువంటిది తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి అనేక ఆధిపత్య వర్గాలని ప్రతిఘటించి తెచ్చుకున్నటువంటి రోజు జూన్ 2. కాబట్టి ఈ పండుగని మనం అందరం కూడా గొప్పగా ఇలా జరుపుకుంటా ఉన్నాం. 10 ఏళ్ల పాటు అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక ఎత్తు అయితే, తెలంగాణ దేనికోసమైతే తనలాడిందో, కొట్లాడిందో, ఏడ్చిందో వాటిని సరైనటువంటి రీతిలో సమున్నతంగా ఆవిష్కరించినటువంటి పరిపాలన 10 ఏళ్ళు కూడా మనం చాలా స్పష్టంగా కేసీఆర్ నాయకత్వంలో చూసినాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చినటువంటి అనేక కష్టాలే తెలంగాణ రాష్ట్ర సమితి ఎజెండాగా మారి 10 ఏళ్ల పాటు అవి ఆవిర్భవించేటువంటి ప్రయత్నం చేసినాం. అంటే కొన్ని పనులు శతాబ్ది కాలంలో కూడా చేయలేనటువంటి పనులు దశాబ్ద కాలంలోనే విద్యుత్ విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఇంకా జరగాల్సినటువంటి చాలా పనులు ఉన్నాయి. కానీ 100 ఏళ్ల పనులు 10 ఏళ్లలోనే చేయాలని చెప్పేటువంటి వాళ్ళకందరికీ కూడా చెప్పే సమాధానం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదో దాన్ని సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు ఒక గొప్ప ప్రయత్నం జరిగింది, అద్భుతమైనటువంటి ప్రయత్నం జరిగింది. దేశంలోనే తెలంగాణ వైపు, ఎందుకంటే చిన్న రాష్ట్రాలు పరిపాలన చేయజాలవు, చిన్న రాష్ట్రాలు మనజాలవు, చిన్న రాష్ట్రాలు క్రైటీరియాలో వేటిలో కూడా ముందుకు పోవని చాలామంది చాలా రకాలుగా భాష్యాలు చెప్పారు. కానీ వాటన్నింటినీ పెట్టే విధంగా ఒక నిబద్ధత గల నాయకుడు, రాష్ట్ర ప్రజల కష్టాలు తెలిసినటువంటి ఒక ఉద్యమ నేత, పరిపాలకుడైతే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఈ 10 ఏళ్లలో దేశమంతా చూసింది. మొత్తం దేశమంతా కూడా తెలంగాణ వైపు చూపించే విధంగా కేసీఆర్ గారి పరిపాలన కొనసాగడం అనేటువంటిది తెలంగాణ ప్రజలు సాధించినటువంటి ఒక గొప్ప విజయం. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ అద్భుతంగా పరిపాలన అందించింది. ఆ పరిపాలన ఫలితాలు ప్రజలకు చేరాయి. తద్వారా ఒక మంచి విజయాన్ని తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సాధించిందని చెబుతున్నారు. జై హో తెలంగాణ. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రమంతటా తెలంగాణ ప్రజలంతా కూడా
సంబరంతో జరుపుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇవాళ డాలాస్లో చాలా వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని కూడా నిర్వహించారు. డల్లాస్లో పాలన కార్యక్రమం కూడా ఇంకా కొనసాగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ హాజరయ్యారు. మరోవైపు స్వయం పాలన స్ఫూర్తి కొనసాగాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వం విశ్వాసం నింపాలి, హామీలు అమలు చేయాలంటూ కూడా ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా అందజేశారు. ఎస్ జంగయ్య యాదవ్ గారు, అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ పటిమతోటి. తర్వాత రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరగాల్సినటువంటి ఒక పటిష్టమైన పునాది, పడాల్సినటువంటి ఒక పటిష్టమైన పునాది ఎట్లా పడింది రాష్ట్రానికి? మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పటిదాకా మీరు అన్నట్టు ఏదైతే తెలంగాణ రాకముందు గత పాలకుల పాలనలో ఏ విధంగా మోసపోయినామో, ఏ విధంగా మన ఆత్మాభిమానాన్ని వాళ్ళు నిలదొక్కడానికి ప్రయత్నం చేసిర్రో, ప్రతి ఒక్కటి ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ సాధిస్తేనే ఇలాంటి అవాకులు చవాకులు మానుతాయి అని చెప్పేసి ఒక సుదీర్ఘ ప్రయాణంగా 14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధనలో భాగంగా సాధించిన తర్వాత ఏదైతే 1952 నుంచి మొదలు పెట్టుకుంటే దశల వారీగా 1969, 2001 తర్వాత కానీ కేసీఆర్ గారు నాయకత్వం వహించిన తర్వాత పార్టీ ప్రతిష్ట ఏదైతే స్టార్టింగ్ చేసిన తర్వాతనే ఈరోజు తెలంగాణ మీద కొందరికి నమ్మకం ఏర్పడింది. నిజంగా కూడా కేసీఆర్ గారు సాధిస్తారు అని చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ గారు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది మేధావులు కేసీఆర్ గారు వెన్నంటూ ఉంటూ వారిని ప్రోత్సహించడం వలన ఈరోజు తెలంగాణ సాధన సాధ్యమైన తర్వాత ఏదైతే ఉమ్మడి పాలకులు ఏదైతే ఉన్నారో కరెంటు స్తంభాల మీద మీరు బట్టలు ఆరేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ అంటే అని చెప్పేసి హేళన మాటలతోని, వెటకారము మాటలతోని ఎంత హేళన చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు దీన్ని మాటలకు పరిమితం కాదు, మేము చేతలలో చూపిస్తామని చెప్పి ఏర్పడిన 10 సంవత్సరాలు దాన్ని పరిపాలించేసి ఒక స్వరాష్ట్రంగా తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ కూడా భారతదేశానికి ఒక దిక్సూచిలాగా తయారు చేసేసి ప్రజల యొక్క సుఖ సంతోషాల్లో ఆర్థికంగా డెవలప్ కావడానికి ప్రతి సందర్భంలో ఎక్కడికక్కడ కూడా తెలంగాణని ఏ విధంగా చేసిండు అని మనం స్పష్టంగా అర్థమైంది గతంలో చూస్తున్నారు 10 సంవత్సరాల పరిపాలనలో. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం బేరేజీ వేసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది. గతంలో కేసీఆర్ గారు ఏదైతే కేసీఆర్ గారు చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకు పోయినప్పుడు అందరూ కూడా ఇంకా రాకపోయినా అది వస్తుందా రాదా అని చెప్పేసి చెప్పడం, దాంట్లో ఒక మిలియన్ మార్చ్ కానీ అదేవిధంగా సకల జనుల సమ్మె అని చెప్పేసి మానవహారం అని చెప్పి ఇట్లా విద్యార్థుల పోరాటాలతోని ఎంతోమంది అక్కడ 1200 మంది బలిదానం అయితే కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణకు సుముఖత చూపించలే. కానీ ఈరోజు ఇచ్చింది మేమే అని చెప్పేసి చెప్తున్నారు, కానీ తెచ్చింది ఎవరు అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. అంటే ఎక్కడ కూడా అధికారం కోసం ఆరాటం పడేటువంటి కొందరైతే కాదు, పోరాటమే మాకు అంతిమ శ్వాస, మాకు తెలంగాణ ప్రజల యొక్క శాంతి సౌఖ్యము వారి యొక్క ఆరాటం కాదు, వారికి ఒక ఆత్మాభిమానాన్ని మనం కల్పించాలి, వారి ఆర్థిక అభివృద్ధి సాధించాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఒక విజన్తో ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి దాన్ని 10 సంవత్సరాలు పకడ్బందీగా కాపాడుతూ ఒక చంటి బిడ్డని ఏ విధంగా అయితే ఒక తల్లి కాపాడుకుంటుందో ఆ విధంగా కాపాడి తెలంగాణలో కావాల్సినటువంటి రైతులకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వారి ఆశలని కోరికలను నెరవేర్చాలని ఒక సంకల్పంతో ఆ రోజు బీజం వేసినటువంటి ప్రతిదీ కూడా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, విద్యార్థులకు యూనివర్సిటీలు కానివ్వండి, గురుకుల పాఠశాలలు కానివ్వండి, ఇట్లా ప్రతిదీ కూడా ప్రతి రంగంలో అభివృద్ధి చేస్తూ ముందుకు జరుగుతున్న తరుణంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకపోయినటువంటి రాష్ట్రంగా మనం కనపడుతుంది. రైట్ దేవిప్రసాద్ గారు, సో కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు, తొలి అడుగు పడుతున్నప్పుడు తెలంగాణ జెండా ఉద్యమ జెండా ఎత్తుకుంటున్నప్పుడు ఒక 4-5 ఉన్నారు, ఒక అనేక అపనమ్మకాల మధ్య మేము ముందుకెళ్ళామని. తర్వాత ఒక నమ్మకంగా ఎట్లా మారింది, అన్ని వర్గాల ప్రజలు ఎట్లా వారి నాయకత్వాన్ని నాయకత్వం పట్ల ఒక నమ్మకాన్ని ఎట్లా పెంచుకోగలిగారు, ది సేమ్ టైం మీలాంటి వాళ్ళందరూ కూడా ఉద్యమాల్లోకి వచ్చినటువంటి తీరు అవన్నీ ఆ రోజులు. ఇప్పుడు రాజేష్ గారు, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేటువంటిది అది 52 నుంచి, అంటే మొదటి ఫజల్ అలీ కమిషన్ వేసినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ముల్కీ రూల్స్ అవన్నీ కూడా రకరకాల ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల ఫలితంగా ఏవో కొన్ని హామీలు వచ్చినాయి తప్ప హామీలు ఏవి అమలు కాకపోవడం వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక విపరీతమైనటువంటి ఆగ్రహం, ఆవేదన,
వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. అనేక ఉద్యమాలు జరిగినాయి, ప్రజా సంఘాల ఉద్యమాలు జరిగినాయి, అనేక రాజకీయ పార్టీలు అంతో కొంత ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేసినాయి. కానీ ఏ ప్రయత్నం కూడా సఫలీకృతం కాలేదు. 69 ఉద్యమం, అది 69లో వచ్చినటువంటి ఉద్యమం ఒక 369 మంది చనిపోయినప్పటికి కూడా తెలంగాణ ప్రజాసమితి అని ఏర్పాటు చేసి 11 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినప్పటికి కూడా కేంద్రం కనికరించలేదు సరికదా. ఆంధ్ర పెత్తనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని వెనక్కి నెట్టేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. కాబట్టి కేసీఆర్ గారు ఈ ఉద్యమ అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక రాజ్యాంగబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సినటువంటి తెలంగాణను ఎట్లా సాధించుకోవాలనేటువంటి ఒక మేధోబధనం చేసి ఒక స్పష్టమైనటువంటి రాజకీయ కార్యాచరణతో ముందుకు పోయినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. అందుకే కేసీఆర్ గారు మొదట విద్యార్థుల్ని ఉద్యోగుల్ని ఉద్యమాలకు లాగలేదు. ఆ తర్వాత 2009 నుంచే ఉద్యోగులు ఉద్యమాలు ఇవన్నీ కూడా మొదలైనవి. అంతకుముందు 69లో ఉద్యోగులు విద్యార్థులు వీరోచితంగా పోరాడినప్పటికీ కూడా అది మొత్తంగా కూడా రక్తసిక్తమైపోయి అది మొత్తంగా కూడా హింసాత్మకంగా మారేటువంటి ప్రయత్నం ఆ రోజు చేసి మొత్తంగా కూడా తెలంగాణ వెనక్కి నెట్టేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఈసారి పాలకులకు అటువంటి అవకాశం ఇవ్వకుండా గాంధీ చెప్పినటువంటి అహింసా పద్ధతుల్లో తెలంగాణ పోవాలి, ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ పోవాలి, విశాల ప్రజా ఉద్యమాల్ని నిర్మించాలనేటువంటి రక్తంతో తెలంగాణ తెచ్చుడు, కేసీఆర్ దచ్చుడు, తెలంగాణ వచ్చుడు అనేటువంటి నినాదం, ఇటువంటి నినాదాలు ఆయా సందర్భాల్లో ఇచ్చినటువంటి ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున మలుపు తిప్పినటువంటి నేపథ్యాన్ని చూసాం. కేసీఆర్ గారు ఫ్రీ జోన్ ఉద్యమ సందర్భంగా మేమందరం కూడా ఆ రోజు ఫ్రీ జోన్ సందర్భంగా ఉద్యోగులందరూ కూడా పెన్ డౌన్ చేస్తే ఇక ఈ పెన్ డౌన్ అనేటువంటిది కేవలం ఫ్రీ జోన్కే కాదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరగాలని, దీనికోసం నేనే సంవేదన అవుతాని వారు అమర నిరాహార దీక్ష పోవడం అనేటువంటిది తెలంగాణ ప్రజలు ఒక గొప్ప విశ్వాసం వచ్చింది. నిమ్స్లో వారు 9-10 రోజులు అమర నిరాహార దీక్ష చేయడం అనేటువంటిది కేంద్ర పాలకుల్ని మొత్తంగా వణికించినటువంటి నేపథ్యాన్ని చూసాం. కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్న, ఖమ్మంలో ఉన్న తెలంగాణ ఒక విస్ఫోటంలాగా ఎగిరిపడింది. అనేక సంబంధ వర్గాలు కూడా గతంలో తెలంగాణ అననటువంటి వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని కేసీఆర్ వెంట నడవడానికి ఒక పెద్ద రహదారి పడింది అనేటువంటి విషయం వాస్తవం. రాజేష్ గారు, ఇక తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏర్పడి 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 11 సంవత్సరాల ప్రస్థానాన్ని, తెలంగాణ సాధించినటువంటి విజయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంటి పండుగగా, సొంత పండుగగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ జరుపుకుంటున్నారు. జై హో తెలంగాణ. తెలంగాణ సాధించుకోవడమే ఒక విజయం. సాధించిన తర్వాత కూడా అనేక విజయాలను ఎట్లా తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకుంది అనే విషయాల్ని అందరూ కూడా తెలంగాణ సమాజం గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. రైట్, జంగాయాదవ్ గారు, 2001లో అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ జెండా ఎత్తుకున్న తర్వాత ఒక ఫేజ్ అంతా జరిగిన తర్వాత 2009 అనేది దీక్ష అనేది మలుపు తిప్పింది. ఆ 2001 నుంచి 2009 వరకు ఆ దీక్ష సమయం వరకు ఉన్నటువంటి ఆ పీరియడ్లో ఆయన నిర్మించినటువంటి విధానం, ఉద్యమం నిర్మించిన విధానం, భావజాలం వ్యాప్తి చేసినటువంటి విధానం, ప్రతి ఒక్కరు అంటే పల్లె నిద్రలు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేసి అందరిలో ఒక విశ్వాసం నింపినటువంటి ఆ వైనం మనం ఎట్లా మాట్లాడుకోవచ్చు? స్పష్టంగా అండి, ఒక విషయం ఏంటంటే గతంలో ఇంతకుముందు 1952 నుంచి 69 వరకు ఒక దశగా, 62 నుంచి 2001 మరో అంశంగా తీసుకున్నట్లయితే మనము తెలంగాణ ఉద్యమంలో 2001 తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఏదైతే ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నోసార్లు గెలుపు కొన్ని సీట్లు వచ్చినప్పటికీ కూడా పదవులు వస్తే మేము పెదవులు మూసుకునే నాయకులం కాదు, తెలంగాణ కోసమే కట్టుబడి ఉన్న తెలంగాణ రాష్ట్ర సాధనే నా ధ్యేయము, నా శ్వాస, నా కోరిక అని చెప్పేసి ఒక అకుంఠిత దీక్షతోని కేసీఆర్ గారు వేసే ప్రతి అడుగు ఒక్కడినైనా సరే నా ఎమ్మడి వచ్చే వాళ్ళని కలుపుకొని తీసుకొని పోతూ ఒక సముద్రంలాగా జనాలను తయారు చేస్తూ ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి రక్తాన తెలంగాణ అంశాన్ని నింపినటువంటి మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే ఒక్కరితోనే సాధ్యం కాదు, ఇది అందరం కలిసితేనే తెలంగాణ సాధనలో మీరందరూ భాగమైతేనే ఈరోజు ఆంధ్ర పాలకుల మీద మనము జయం సాధించగలుగుతాము, తెలంగాణ సాధించగలుగుతాం తప్ప ఒక్కరో ఇద్దరో కొందరో కలిస్తే మాత్రం ఈ తెలంగాణ సాధన సాధ్యం కాదు అని గుర్తెరిగినటువంటి నాయకుడిగా ప్రతి ఒక్కరిని అందులో ఇన్వాల్వ్ చేస్తూ విద్యార్థులను కానీ ఉద్యోగస్తులను కానీ ప్రతి సామాన్యుని కూడా తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి తెలంగాణలో బిడ్డ ఎవరన్నా అని అనుకున్న వ్యక్తి ఖచ్చితంగా తెలంగాణ అనాలి అని ఒక సంకల్పంతో
2009 వరకు కూడా ప్రతి దగ్గర ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ శాంతియుతంగా పోరాటం చేస్తూ ప్రతి ఒక్క పార్టీ, ఇంతకుముందు పెద్దలు చెప్పారు, 36 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణను సాధనలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ భాగం చేసి ఆ రోజు ఢిల్లీలో కూడా ఎవరైనప్పటికీ కూడా ఎవరు కూడా హేళన చేసినప్పటికీ కూడా ఎవరిని ఏది పట్టించుకోకుండా తల వంచుకొని కొద్దిసేపు మేము తెలంగాణ సాధించాలంటే మేము ఖచ్చితంగా పదవులను తృణప్రాయంగా వదిలాలి, ఎందుకంటే పదవులను పట్టుకొని ఏలాడినట్లయితే తెలంగాణ సాధనలో వెనుకబడిపోతాము, గతంలో చేసినటువంటి నాయకులు చేసిన తప్పు మేము చేయొద్దు అనే ఒక ఆలోచన విధానంతో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ లేకపోతే ఎంపీగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా తృణప్రాయంగా పదవులు వదిలేసి ఎన్నోసార్లు ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. అంటే ఇట్లా అప్పుడు కానీ కేసీఆర్ గారిని ఆ రోజు తెలంగాణ ప్రజలు గతంలో తొలుత స్టార్ట్ చేసినప్పుడు ఇంతకుముందు వచ్చినటువంటి నాయకులాగే కేసీఆర్ కూడా వస్తారు పోతారు, దీని మాటలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పేసి కొందరు ఆలోచన విధానం రేకెత్తించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి మాటలు నిజం కాదు. నేను నిజమైన నికార్సైనటువంటి తెలంగాణ వాదిని, తెలంగాణ వ్యక్తిగా నేను తెలంగాణ సాధించే వరకు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదంతో గట్టిగా ప్రజల్లో తీసుకెళ్లి ఆ రోజు ఉద్యమానికి ఊపిరిదిద్దినటువంటి వ్యక్తిగా ఈరోజు మనం చెప్పొచ్చు. అందుకని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఈరోజు చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కానీ ఇదే అసెంబ్లీలో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈరోజు కొందరు పాలకులు తెలంగాణ దాంట్లో పాల్గొనకపోయినా తెలంగాణ దాంట్లో మీద యుద్ధానికి ఏదైతే తుపాకులు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇలా తెలంగాణలో మంత్రి పదవులు కానీ పొందుతుర్రు. అంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి దీక్ష, కేసీఆర్ గారు సాధించిన రాష్ట్రంలో ఈ రోజు మీరు అంటే కేసీఆర్ భిక్షగానే చెప్పొచ్చు మనం. రైట్. దేవిప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నిర్మిస్తున్న సమయంలో అనేక వ్యూహాలు అవలంబించారు. ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి దిశానిర్దేశంలో అది భావజాల వ్యాప్తి మొదలుకొని తర్వాత ఎన్నికల ప్రక్రియను ఎంచుకున్నారు. ఇవన్నీ కాదు, ఇక దీక్ష చేయాల్సిందే, దీక్ష అనేదే అల్టిమేట్ అనేటువంటి భావనకి వారు ఎప్పుడు వచ్చారు? ఆ దీక్ష చేసేటువంటి సమయంలో మీలాంటి వాళ్ళందరితోటి ఎటువంటి చర్చలు సాగినాయి? రాజు గారు, నేను ఇంతకుముందే చెప్పినట్టు 69లో ఒక మహా ఉద్యమం జరిగిన ఆ ఉద్యమం విజయ తీరాలు చేరినటువంటి నేపథ్యాన్ని చూసాం. 69 నుంచి తెలంగాణ మీద ఆధిపత్యం, తెలంగాణ భాష పట్ల అవమానం, హేళన, తెలంగాణ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం, తెలంగాణ అంటేనే తెలంగాణ ఎన్కౌంటర్లు చేయడం, జై తెలంగాణ అంటే మాయం చేయడం, తెలంగాణ అంటే నక్సలైట్గా చిత్రీకరించడం, ఇవన్నీ కూడా 69 నుంచి మొదలైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్బంధకాండ యథేచ్ఛగా కొనసాగుతూ అసలు తెలంగాణ పదమే వాడకుండా చేయనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇటువంటి సందర్భంలో కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా వారు ఉన్నటువంటి సందర్భంలో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజల మీద భారం ఇస్తున్నారని చెప్పి ఆయన పదవులకు రాజీనామా చేస్తామనేటువంటి కొత్త ఒరవడిని 2001లోనే ఆయన పార్టీకి పెట్టినప్పుడే ఆ పార్టీకి, ఆ పదవులకు అన్నిటికీ రాజీనామా చేసి, అంటే భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే అసలు పదవులు అంటే పట్టుకొని వేలాడేటువంటి ఒక సంస్కృతి నుండి పార్లమెంటరీ పంతాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆ పార్లమెంటరీ పంతాను సమర్థవంతంగా తీసుకుపోయేటువంటి కేసీఆర్ గారు పదవులను విసిరేసి ప్రజల దగ్గరికి పోయి ఒక ప్రజా చైతన్యం, ఎన్నికలను కూడా ఒక చైతన్య వేదికలుగా ఉపయోగించుకున్నటువంటి నేపథ్యాన్ని చూసాం. టీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు రాజీనామాలు చేసి ఎన్నిసార్లు ప్రజల నుండి గెలిచి వచ్చిందో దేశ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా కేసీఆర్ గారు తన మంత్రి పదవిని 6 నెలల పాటు పోర్ట్ఫోలియో లేనటువంటి పదవిని కూడా అవలంబించినటువంటి నేపథ్యాన్ని చూసి, ఒక జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు గారు, అప్పటి వరకు టీఎంసీ లెక్కలు తెలియవు, తెలంగాణలో జరిగినటువంటి అన్యాయం తెలియదు, జయశంకర్ గారు కేసీఆర్ గారితో తోడై అనేక మంది మేధావుల్ని కలిసి వారు ఒక నిరంతరం 2001లో పార్టీ పెట్టిన 1998, 97 నుంచే కేసీఆర్ గారిలో ఈ మదనం ప్రారంభమై 2001లో అది ఒక పార్టీగా రూపుదిద్దుకోవడం, 2001 నుంచి 14 వరకు వాళ్ళు చేసినటువంటి భావవ్యాప్తి, అంటే తెలంగాణలో ఏ రంగాల్లో ఎట్లా అన్యాయం జరిగింది, అట్లాగే ఈ అన్యాయాల్ని సవరించడానికి తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎటువైపు ప్రయాణించాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి బ్లూ ప్రింట్ను తయారు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. చాలామంది రాష్ట్ర సాధన కోసం ప్రయత్నాలు చేసినా భవిష్యత్తును చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. కానీ కేసీఆర్ గారు నీళ్ల వల్ల తెలంగాణ ఎంత ఘోషపడ్డది, విద్యుత్ వల్ల తెలంగాణ ఎంత ఘోషపడ్డది, తెలంగాణలో ఉన్నటువంటి వనరుల దోపిడీ వల్ల తెలంగాణ ఎంత ఘోషపడ్డది అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా ప్రజలకు వివరించి చైతన్యం చేసి ఆ చైతన్యం ద్వారా ఒక గొప్ప రాజకీయ వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం, అట్లాగే సబ్బండ వర్గాలని ఉద్యమాల్లో కలపడం, అటు లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, ఉద్యోగులు కానీ, లేకుంటే కళాకారులు కానీ, కవులు కానీ, వీళ్ళందరూ కూడా ఉద్యమాల్లో చేరడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒక అపారమైనటువంటి నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే
తెలంగాణ రాష్ట్రం ఉద్భవిస్తుందనేటువంటి ఒక అచంచల విశ్వాసం ప్రజల్లో కలగడానికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిరంతర రాజకీయ కార్యాచరణ, రాజీ లేని పోరాటం, ప్రజల పట్ల కమిట్మెంటు, ఎన్ని నిర్బంధాలు వచ్చినా జై తెలంగాణ జెండా విడవకుండా ముందుకు సాగడమే ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అంటే నాయకుడు నిలబడడం, నాయకుడితో పాటు ప్రజలు కూడా నిలబడడం అనేది ఎట్లా జరిగింది? అంటే రాజేష్ గారు అంతకుముందు ఉన్నటువంటి నాయకులందరూ కూడా పదవుల వలన పెదవులు మూసుకొని జెండాను విసిరేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. అది ఎవరైనా వాళ్ళని అనేక పార్టీలు వచ్చినాయి, పుట్టినాయి, పోయినాయి. కేసీఆర్ గారు ఈ పుట్టిన పార్టీ 2 రోజుల్లో పోతుందని కూడా ప్రచారాలు కూడా చేశారు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దీన్ని ఎట్లా తీసుకుపోవాలి అనేటువంటి విషయంలో ఒక కన్స్ట్రక్టివ్ మూడ్లో పార్టీ నడిపిండు. ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చినప్పుడు పోటీ చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో, ఏ ఎన్నికలైనా ఆ ఎన్నికలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక పునాదిరాలుగా ఏర్పడేటువంటి ప్రయత్నం చేసిండు. అట్లాగే భావజాల వ్యాప్తి, అట్లాగే అన్ని రంగాల్లో జరిగినటువంటి వెనుకబాటు చేయడానికి అవసరమైనటువంటి నేపథ్యం, నై తెలంగాణ అన్నటువంటి రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని వాళ్ళను అనివార్యంగా ప్రజల ముందు నిలబడేటువంటి పని చేయడం. మరి చిదంబరం గారు ప్రకటన చేస్తే, కేసీఆర్ గారు ఒకవేళ మరణిస్తే తెలంగాణ అంతా విస్ఫోటనంలా ఎగిరిపడుతుందని ఆ రోజు కేంద్రం భావించి ప్రకటన చేస్తే, ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నటువంటి సందర్భంలో తన మొత్తంగా కూడా ఎఫర్ట్స్ పెట్టి జేఏసీ ఏర్పాటు చేసి జేఏసీని ఆవిర్భావం చేసిందే కేసీఆర్ గారు. కాబట్టి దాంతో అనేక మందిని ఆ ఉద్యమంలో చేర్చి, అంటే రాజకీయాలకు అతీతంగా రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీని ఎన్నుకుంటారనేది ప్రజల అభిష్టం, కానీ తెలంగాణ వచ్చే వరకు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయమే తెలంగాణ ఉద్యోగ గర్జన కావచ్చు, లేకుంటే అనేక సభలు, ఒక్కొక్క సభ లక్షల మందితో జరిగినటువంటి సభలు. అంటే ఈ 14 ఏళ్లలో జరిగినటువంటి ఉద్యమ ప్రస్థానం ప్రపంచంలో జరిగినటువంటి అన్ని పోరాటాలకి ఒక రోల్ మోడల్గా నిలిచింది. రైట్ జంగయ్య గారు, అంటే ఏ నాయకుడికైనా ఎటువంటి వ్యూహాలు అవలంబించినా, ఎటువంటి పోరాటం చేసినా, పోరాట పటిమ చూపినా కూడా ఫైనల్గా ప్రజల నుంచి సపోర్టు, ఆ మద్దతు, ఆ విశ్వాసం ఉంటేనే ఆ నాయకుడు మరింతగా ఆ యొక్క కార్యాన్ని ఏదైతే తలపెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అట్లా ప్రజల నుంచి వచ్చినటువంటి సపోర్ట్ కూడా ఎట్లా ఉంది టోటల్గా? ప్రజల నుంచి సపోర్ట్ రావాలంటే ముందు నాయకుని మీద నమ్మకం ఉండాలి. ఈ నాయకుని నమ్మితే మమ్మల్ని నట్టేట ముంచడు, మేము నమ్మొచ్చు ఈ వ్యక్తిని, తనెమ్మడి పోతే ఖచ్చితంగా మేము కూడా అందులో భాగస్వాములం అవుతామని చెప్పి ఎంతోమంది, ప్రతి ఒక్కరు కూడా ఇంటికొకరు లాగా మనం చూసినాం. తెలంగాణలో ప్రతి గ్రామాన కూడా కదిలినటువంటి సందర్భం చూసినాం. దానిని గుర్తించినటువంటి వాళ్ళే ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు అండి, చంద్రబాబు నాయుడు కూడా మనకు ప్రతి సందర్భంలో చెప్తుంటారు తెలంగాణ స్ఫూర్తి, అంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసారో చూసి నేర్చుకోండి, వాళ్ళే మనకు ఆదర్శం అని చెప్పేసి ఒక మీటింగ్లో కూడా బహిరంగంగా చెప్పండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు. అంటే అంతటి నమ్మకం కలిగించినటువంటి కేసీఆర్ గారు ఎక్కడ కూడా రాజీ పడకుండా తన యొక్క రాజకీయ నీతితోని ఒక చాణక్యునిలాగా ప్రతి సందర్భంలో ఎక్కడ ఏం చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ముందరిగి ఒక లాంగ్ ప్రణాళిక, అంటే ఏదైతే దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకొని ఏదో అనగానే 1 yearలో 2 yearsలోనే సాధిస్తాము అని చెప్పకుండా ఎప్పుడైనా రావచ్చు, కానీ తెలంగాణ సాధనకు మనం దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారము ఇంప్లిమెంట్ చేసినట్లయితేనే సక్సెస్ అవుతాము తప్ప ఏదో మసిగుసి మారేడికాయ చేసేసి జనాలను నమ్మించి చేయాలనే ఆలోచన లేకుండా ప్రతి దాని సందర్భంలో చేయడం వలన ఈరోజు తెలంగాణ సాధనం మనకు సాధించిందని చెప్పొచ్చు. అదేవిధంగా సాధించిన తెలంగాణను మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోని 10 సంవత్సరాలు తీసుకొచ్చి ఈరోజు మనం బంగారు తెలంగాణ సాధించుకోవడానికి ప్రయత్నం చేశారు. అలాంటిది ఏది కూడా మాటలకు కాదు చేతల రూపంలో చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కనుకనే కేంద్ర ప్రభుత్వాలు కూడా కేసీఆర్ గారి పరిపాలన బాగుందని చెప్పేసి కితాబిచ్చిపోయినటువంటి సందర్భాలు చూసాము. పక్క రాష్ట్రాలు పక్కకు పెడితే కేంద్ర మంత్రులు కూడా వచ్చేసి తెలంగాణ ఇంత త్వరగా సాధిస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత డెవలప్మెంట్ ఉంది, కేసీఆర్ గారి నాయకత్వం బాగుంది అని చెప్పేసి కూడా ప్రశంసించిన సందర్భం మనం చాలా చూసాము. 2001 నుంచి 2014 వరకు సాగినటువంటి ఒక ఉద్యమం, ఆ ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన. అసాధ్యం అనుకున్నటువంటి ఆ రాష్ట్రాన్ని, ఆ యొక్క ఆకాంక్షని సుసాధ్యం చేసినటువంటి ఆ విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. సో స్వయం పాలన స్ఫూర్తి కొనసాగాలి, స్వయం పాలన కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఆ స్ఫూర్తి కొనసాగాలంటూ కూడా కేసీఆర్ గారు సూచిస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి. రైట్ దేవిప్రసాద్ గారు, సో ఇవాళ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఇక విధానాలు, కాంగ్రెస్ చేతుల్లోకి రాష్ట్రం వెళ్ళిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, చూస్తున్నటువంటి ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ రకంగా మాట్లాడవచ్చు? వారు సూచించినట్టుగా స్వయం పరిపాలన స్ఫూర్తి ఎట్లా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు రాజేష్ గారు 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, దాదాపు 10 ఏళ్ల పరిపాలన, కేసీఆర్ గారి పరిపాలన, దాదాపు 24 ఏళ్ళు
తెలంగాణ ప్రజలు 14 ఏళ్ళేమో ఆకాంక్షల కోసం వీరోచితమైనటువంటి ప్రతిఘటన పోరాటాలు చేసి 10 ఏళ్లలో ఉద్యమానికి సంబంధించినటువంటి ఫలితాలను పొందేటువంటి ప్రయత్నం చేశారు. నీటి కోసం, విద్యుత్ కోసం తెలంగాణ ఎంత తనలాడిందో తెలంగాణ ప్రజలకందరికీ కూడా సుపరిచితమే. చాలామంది అసలు నీళ్లు లేక, కరెంటు లేక మొత్తంగా కూడా వలసలు పోయి దుబాయి, బొంబాయి అనేటువంటి మాటలు మనం అనేక సందర్భాల్లో విన్నాం. వలసలు పోవడం, తెలంగాణ అంటే వ్యవసాయ సంక్షోభం రావడం, వ్యవసాయమే దండుగా అన్నటువంటి పాలకులు అవన్నీ అనేక మందిని చూసినాం. కానీ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసినటువంటి అనేక ఫలితాల వలన నిరంతర విద్యుత్ కావచ్చు, వ్యవసాయానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఇవన్నీ చేయడం వల్ల తెలంగాణ ప్రజలు దశాబ్ద కాలంగా అన్ని రాష్ట్రాల కంటే కూడా మిన్నగా ఇక్కడ పరిపాలనలో ఫలితాలు పొందినటువంటి అంశాన్ని చూసాం. కానీ ఈ 17 నెలల పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఇవాళ ఎంత ఏవగించుకుంటున్నారంటే 14 ఏళ్ల ఉద్యమ ఆకాంక్షల్ని, 10 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధిని మొత్తంగా కూడా ఒక రకంగా విధ్వంసం చేయాలనేటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, విద్యుత్ అంశంలో కావచ్చు, అవి అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తే ఆ విజయాలను మలినం చేయడానికి వాటి మీద అవినీతి బురద వేసి ప్రజల్లో విషం నింపేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఈ 17 నెలల పరిపాలనలో ప్రతి నిత్యం కేసీఆర్ పరిపాలనని, కేసీఆర్ ఉద్యమాన్ని ఇవాళ జూన్ 2 సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మరొకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని పరిస్థితుల వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పటికీ కూడా ఎందుకు ఓటేసినాం అనేటువంటి మదనపడేటువంటి ఒక సందర్భం ఇవాళ తెలంగాణలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని, గత 10 ఏళ్ల అభివృద్ధి ఫలాల్ని దక్కించుకోవడానికి, వాటిని కాపాడుకోవడానికి మళ్ళీ అందరూ ఒక్కటి కావాల్సినటువంటి ఒక అవసరం ఇవాళ జూన్ 2 గుర్తు చేస్తూ ఉన్నది. రాజేష్ గారు, జై హో తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం అంతా కూడా చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో వైభవంగా జరుపుకుంటూ ఉంది. దేవిప్రసాద్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, కాంగ్రెస్ ప్రజెంట్ మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అమలు ఎందుకు సరిగా కావట్లేవు? రాష్ట్ర యొక్క స్వయం పాలన స్ఫూర్తి అనేది ఎట్లా దెబ్బతింది? ఎందుకంటే మళ్ళీ కేర్ ఆఫ్ ఢిల్లీ అయిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ దాంతోపాటుగా ముఖ్యమైనటువంటి విషయం, తెలంగాణ తల్లిని ఉద్యమ సమయంలో ఈ రకంగా ఈ రూపంలో కొలుచుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని కూడా మార్చివేసినటువంటి పరిస్థితి. రాజేష్ గారు, అంటే తెలంగాణ కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఒక్కసారి అసలు పోలిక చేయడం అనేటువంటిది సరికాదు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు ఒక 14 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నిర్వహించి 10 ఏళ్ల పాటు అద్భుతమైనటువంటి పరిపాలన అందించిన నాయకుడు. అనేక ఉద్యమాల్లో పాల్గొని క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్రం కోసం తన చావును కూడా లెక్క చేయకుండా, మరణాన్ని కూడా లెక్క చేయకుండా 9-10 రోజుల పాటు అమర నిరాహార దీక్ష నాయకుడు కేసీఆర్ గారు. ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి నాయకుడు. కాబట్టి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల ప్రేమని, తెలంగాణ ప్రజలకి నిబద్ధతతో ఉంటాడని ఎవరు కూడా ఊహించరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల ఆయన అధికారంలోకి రావచ్చు. ఎంత 1.8%తోనే బీఆర్ఎస్ పార్టీ మేము అధికారం కోల్పోయినాం. కానీ ఈ 17 నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మీరు చెప్పినట్టు 6 గ్యారంటీలు, 420 హామీలు. మేము 10,000 అప్పటికే రైతు బంధు ఇస్తున్నటువంటి కేసీఆర్ 10,000 ఇస్తామంటే మేము 15,000 ఇస్తామన్నారు. 1,00,000 రుణమాఫీ అంటే మేము వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు పరుగెత్తి ఉరికెత్తి డబ్బులు తీసుకోమని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ ఇప్పటి వరకు కూడా ల్యాండ్ కానటువంటి పరిస్థితి. 6 గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటికీ అమలు చేయనటువంటి నేపథ్యం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇమేజ్ను, ఈ రాష్ట్రానికి జబ్బు పట్టిందని, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చిందని, ఈ రాష్ట్రం దివాలా తీసిందని, ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా అవినీతిమయమైపోయినాయని మొత్తం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని అంతా కూడా ఇలా నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి దేవిప్రసాద్ గారు, ప్రభుత్వం పైన వ్యతిరేకత నిజం అంటూ కేబినెట్ మీటింగ్లలో కేబినెట్ మంత్రులే సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నారాజులో ఉన్నారు. తర్వాత ఎందుకింత ప్రజా వ్యతిరేకత అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆల్రెడీ అడుగుతూ ఉంది. ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎదుర్కొంటుంది. రాజేష్ గారు, ప్రజలలో వచ్చినటువంటి వ్యతిరేకతనే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు
అమలు చేయనటువంటి ఒక అనివార్య స్థితి వచ్చే వరకు గ్రామాల్లో పోలేనటువంటి పరిస్థితి వచ్చింది. అనేక మంది కాంగ్రెస్ నాయకులే ఇవాళ గల్లాబట్టి నాయకుల్ని అడిగేటువంటి పరిస్థితి వచ్చింది. మాకు రైతు బంధు కాలేదు, రుణమాఫీ రాలేదు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, మహిళలకు పెన్షన్కు సంబంధించినటువంటి హామీలు అమలు చేయలేదు, తులం బంగారం ఇస్తామని ప్రేమతో చెప్పారు, తులం బంగారం ఇయ్యనటువంటి నేపథ్యం. ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోవడం వల్ల ఈ 2 సంవత్సరాల్లో మంత్రివర్గంలో కూడా డెఫినెట్గా ఇవాళ వాళ్ళకు చేతులు కట్టేసినట్టు అయిపోయింది. వ్యవసాయ శాఖ మంత్రి ఎన్నిసార్లు ప్రకటన చేసినా ఆ ప్రకటనను సరైనటువంటి రీతిలో ల్యాండ్ చేసేటువంటి పరిస్థితి మంత్రులకు లేదు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మంత్రివర్గంలో కావచ్చు, ఎమ్మెల్యేలో కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తీవ్రమైనటువంటి అసంతృప్తి కూడా పెళ్ళుబుక్తా ఉన్నది. అందుకే ఈ ప్రజా వ్యతిరేకత ఎందుకు వస్తున్నదంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేయడం. ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 2 పిల్లర్లని సరైనటువంటి రీతిలో రిపేర్ చేసి ఇవాళ ప్రజలకు నీళ్లు అందించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను మరిచిపోయి ఇవాళ బంకచెర్లకు నీళ్లను తరలించేటువంటి ఒక కుట్ర కోణం చేస్తా ఉన్నారు. ప్రజలు ఇవాళ అన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు, నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. విగ్రహ మార్పులు, రూపు మార్పులు చేసి ప్రజల మనోభావాలు, ఎందుకంటే ఒక ముడిపడినటువంటి ఎమోషన్స్ కదా ఇటువంటి. నేను ఏమంటున్నా, తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఒక ఎమోషన్ బాండింగ్. తెలంగాణ తల్లి ఎట్లా ఆవిర్భావమైంది? ఆ రోజు తెలుగు తల్లి పేరు మీద మొత్తం ప్రజలందరినీ కూడా సమానంగా చూడకపోవడం వల్ల తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యం చూపిస్తున్నటువంటి వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయ సింబల్ కావాలని ఆ రోజు తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ తల్లిలో పెట్టినటువంటి బతుకమ్మ కానీ, జొన్నకంకులు కానీ తెలంగాణకు ప్రతీకలుగా ఉన్నటువంటి వాటిని తొలగించి అలా హస్తం గుర్తుపెట్టి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని మాయం చేసేటువంటి ప్రయత్నం చేసిందనేటువంటిది చాలా పెద్ద ఎత్తున. అదొక్కటే కాదు, లోగోలో మార్పులు కానీ, చార్మినార్ను తీసేయడం కానీ, కాకతీయ తోరణాన్ని తొలగించడం కానీ, అంటే తెలంగాణ వేటి కోసమైతే తనలాడి వేటినైతే ప్రజలందరూ కలిసి ఆవిష్కరించుకున్నారో ఆ ఆవిష్కరణలన్నీ కూడా మాయం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. రైట్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత నిజం అంటూ కేబినెట్ మంత్రులే సీఎం తోటి చర్చిస్తున్న పరిస్థితి. ఎందుకింత ప్రజా వ్యతిరేకత అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇవాళ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. జంగయ్య గారికి ప్రభుత్వం పైన వ్యతిరేకత నిజమే అని స్వయంగా మంత్రులే అంగీకరిస్తున్న పరిస్థితి. అదే విషయాన్ని ముఖ్యమంత్రితోటి డిస్కస్ చేసినటువంటి పరిస్థితి వస్తామండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారో వారు కూడా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత 18 నెలల కాల వ్యవధిలోనే ఈరోజు ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు, ఎక్కడికక్కడ ధర్నాలు, రస్తారోకోలు, విద్యార్థులైనా కానీ, రైతులైనా కానీ, మహిళలైనా కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత ఏర్పడుతుంది, మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రతిది కూడా ప్రజలకు చేరుతుంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఢిల్లీలో చెప్తున్నారు, కానీ నిజంగా ప్రజల్లో ఎందుకు మీకు ఇంత వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు రిపోర్ట్ చేసుకోవడం, అదేవిధంగా మంత్రులని మీలో ఉన్నటువంటి సఖ్యత ఏమవుతుంది, ఎందుకు మీరు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయట్లేదు, ప్రభుత్వానికి ఎందుకు ఈ చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అంటే నిజంగా కూడా కేసీఆర్ గారు గతంలో పరిపాలించినటువంటి పరిపాలనకు ఒక స్వర్ణయుగంగా ప్రజలు భావించారు. కానీ ఈరోజు మీరు చేస్తున్నటువంటిది ఇందిరమ్మ పాలన అంటారు, ప్రజాపాలన అంటారు, చీకటి రాజ్యంగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి ప్రజల్లో ఉంది. ఆ యొక్క నివురుగప్పిన నిప్పులాగా ఉంటుంది. ఈరోజు మీరు కేసీఆర్ గారికి ఇచ్చేటువంటి నోటీసులు కానీ, కేసీఆర్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మీద పెట్టేటువంటి నాయకుల మీద పెట్టేటువంటి అక్రమ కేసులు కానీ ఇట్లా ప్రజలకు ఒకటి అర్థమవుతుంది. ఎంతైనా రాజకీయ కక్షతోనే మీరు చేస్తున్నారు తప్ప ప్రజల యొక్క ఉపయోగార్థం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ఎక్కడ కూడా భూతద్దంలో వెతికినా కానీ కనపడట్లేదు అనే ఒక ఆలోచన విధానంతోనే ఈ రోజు ఇది కనపడుతుంది. దానివల్లనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది అని చెప్పొచ్చు. రాజేష్ గారు, అనతి కాలంలోనే తెలంగాణ దేశం ఎట్లా అభివృద్ధి చెందిందో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా నిన్న స్వయం పాలన స్ఫూర్తి కొనసాగించాలన్నప్పుడు ఈ ప్రజల జీవన విధానం ఇంతకంటే మెరుగ్గా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పాడు. కేటీఆర్ గారు నిన్న డల్లాస్లో ఏం చెప్పిండు? తెలంగాణ ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నాడు. మేము అధికారంలో ఉన్నా లేకున్నా మా రాష్ట్రం అభివృద్ధి కావాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది అంటూ మంత్రులే డిస్కస్ చేసుకున్న పరిస్థితి. ఇటువంటి సమయంలో స్వయం పాలన స్ఫూర్తి కొనసాగాలి, ప్రజల్లో ప్రభుత్వం విశ్వాసం నింపాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రభుత్వానికి సూచిస్తూ వారు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సో మీ ఇద్దరు కూడా మరోసారి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలతో థ్యాంక్ యూ సో మచ్ దేవప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ జంగయ్య యాదవ్ గారు. ఎస్, ఇది వాటి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి.